నేను గొప్పవారిగా చేయటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేన్ని బట్టి చెప్పరా? నీ యథార్థ హృదయాన్ని బట్టి. ఒకటి, విరిగి నలిగిన హృదయాన్ని బట్టి. ఏమండి? విరిగి నలిగిన హృదయాన్ని బట్టి దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని బలపరుస్తాడు, గొప్పవారిగా చేస్తాడు. ఇంకో మాట చెప్పనా? పూర్తి పట్టణస్థలాలు ఆమె హృదయం తెరవబడిందంటే దేన్ని బట్టి తెరవబడింది? దేవుని మాటలను బట్టి వారి హృదయం తెరవబడింది. కనుక దేన్ని బట్టి లోకములో ధనధాన్యాన్ని బట్టి దేనిని బట్టి నీ హృదయం తెరవబడదు, కానీ నా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నీ హృదయము తెరవబడుతూ వాక్యం చదివిస్తా ఉంది. ఆ హృదయము నీ దగ్గర సరిగ్గా ఉందో లేదో కూడా ఒకసారి నువ్వు ప్రశ్నించుకోవాల్సిందిగా వాక్యం చదివిస్తా ఉంది. దేవుని సన్నిధిలో నమ్మకమైన బిడ్డలుగా ప్రభు సన్నిధిలో గడవండి. మంచి హృదయం కలిగిన వారై, యథార్థమైన హృదయం కలిగిన వారై ప్రభు సన్నిధిలో నడవండి. అలాంటి వారికి దేవుడు ఆసన్నుడు అని వాక్యం చదివిస్తూ ఉంది. అలాంటి వారికి దేవుడు ఆసన్నుడు, అలాంటి వారిని దేవుడు నడిపిస్తాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవా, నా హృదయం ఎట్లా ఉందయ్యా? నా హృదయం ఇంకా నీకు దూరముగా ఉందా? నా హృదయం